సింహరాశి వారికి జనవరి 29వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున తప్పకుండా కొన్ని బంధాలు అనేవి మీకు దూరం అవ్వబోతున్నాయండి. పూర్తిగా కాదు, కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే కనుక దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంచెం అజాగ్రత్త వల్ల దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి పూజలు ఏ దేవతారాధన అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి పనులు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా గమనించినట్లయితే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే మీ యొక్క మైండ్ సెట్ అనేది ఎవరికి అర్థం కాదనమాట. మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా, అతి కోపం, ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీకు నచ్చకపోవచ్చు. మీరు కొంతమందికి మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ, లేదంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ, కొంతమంది హేట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు క్యారెక్టర్ అంటే కరెక్ట్గా మాట్లాడినట్లయితే కనుక ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం, ఇటువంటివన్నీ కూడా చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారండి. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడం, మీ వెనకాల వారు గోతులు త్రవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. ముందు మంచిగా నటిస్తారు, వెనకాల గోతులు త్రవ్వుతారు. ఆహా ఓహా అని చెప్పి ముందు మాట్లాడతారు, మీ వెనక మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు, గోతులు త్రవ్వుతూ ఉంటారు. అయితే ఎక్కడా కూడా మీ క్యారెక్టర్ని, మీ మాట తీరును, మీరు చేసినటువంటి పనిని ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తలవంచారనమాట. మీరు మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని చూపిస్తారు. ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరు సాయశక్తుల మీ వంతుగా మీరు ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ, మీకంటూ ఎంత పెద్దవాళ్ళకైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వల్ల మీకు బాగా దగ్గరైన ఉన్నటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకోబోతున్నారనమాట. అతి కోపం ఎప్పటికీ పనికిరాదండి. కోపం ఉండాలి, కానీ అతి కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. అంటే అందరికీ అని కాదు, కొంతమందికి మాత్రమే ఆ కోపం వల్ల కొన్ని బంధాలు దూరం అవుతాయన్నమాట. ఎందుకంటే మన కోపం మనకు శత్రువు అంటాం కదా, అలా అతి కోపం ఎప్పటికీ పనికిరాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున జాగ్రత్తగా ఉండేలాగా మీరు చేసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపునైతే తీసుకొని రాబోతున్నాయండి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈరోజు మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా ఈ రోజున మీరు జయించబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీరు పనిచేసే చోట ఉన్నటువంటి రంగంలో అంకిత భావాలను ఈ రోజున మీరు పని చేయబోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని అయితే చూపుతారండి. మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి చాలా ఎక్కువగా కూడా వీరికి ఉంటుందన్నమాట. అయితే వీరికి కొన్ని సవాళ్ళు, అలాగే కొన్ని అవకాశాలు ఈరోజు కనిపించబోతున్నాయి. కష్టపడి పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అయితే కొంచెం దూరంగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు, ప్రమాదం అనేది ఈ రోజున చాలా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి అవకాశం, సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. మరి ఇంతకీ ఈ రోజున మీరు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతిని అయితే తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా ఉండాలి కదండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసుని కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసుని చాలా ప్రశాంతంగా కూడా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో
నిద్ర అయితే కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడమో, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనస్సు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది. మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు: వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ ఉండండి. మెదడులో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. భగవంతుడి వైపు మీ మనసు అనేది కూడా మళ్లించాలనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మంచి మార్గాలు ఈ రోజున మీరు వెతుక్కుంటూ వస్తాయన్నమాట. ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా ఈ రోజున సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనుల్లో మీరు ఈ రోజున తిరిగి మరలా ఉత్సాహంగా ఆ పనిని అయితే చేయడానికి ఉత్సాహాన్ని అయితే చూపుతారండి. అలా చేయడం వల్ల మీరు చాలా అద్భుతంగా అందులో ఒక సక్సెస్ని అయితే ఈ రోజున మార్పునైతే చూస్తారు. ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, మంచి సంబంధాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఏంటంటే ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా అందరి పట్ల సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారనమాట. అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరికి ప్రేమను పంచుతూ ఉంటారండి. అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని చిక్కుములు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి. కొంచెం మంచి సమయం కోసం అనేది వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం అసలు ఎప్పటికీ కూడా చేయకండి. మీరు చేసి మరలా మీరే వారిని బాధ్యత పెట్టినటువంటి వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఇలా చెయ్యమ్మని చెప్పి ఎవరైనా ఒకరికి సలహాలు ఇస్తే కనుక ఇస్తుంటారు కదండి మనకు సాధారణంగా. అలాంటి సలహాలు ఇస్తే కనుక మీరు పక్కన పెట్టండి. అమలుపరచడం ద్వారా మీరు చాలా మంచి అనుకూలమైనటువంటి పనుల విజయం అయితే సాధించే విధంగా కనిపిస్తుందన్నమాట. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున వీరికి బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయండి. వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నా కానీ వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అద్భుతంగా అయితే కలిసి వస్తాయి. కాబట్టి ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే కనుక చక్కగా కష్టపడి పని చేస్తారు. నిజాయితీ పరులండి. మీరు ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ, లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా, మోసం చేసినా కానీ ఆ యొక్క డబ్బును కూడా మీరు తీసుకోరనమాట. యువతల వారి కష్టం మనకి ఎందుకో చెప్పి మన కష్టాన్ని మనం ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి మంచి ఆలోచనతో ఉంటారు. అయితే ఏదైనా కానీ మీ రోజున శత్రు నాశనం మీరు కళ్ళారా చూస్తారండి. మీ యొక్క శత్రువులను భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు. తిరిగి మరలా వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు కూడా వేడుకుంటారనమాట. అయితే మీరు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఈ రోజున ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను చాలా రోజుల నుండి మీరు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశతో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాలనేవి తప్పకుండా మీరు చేసినటువంటి పనులు అయితే తప్పకుండా కలుగుతాయి. ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేయాలంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి శివుడి గుడికి కానీ, లేకపోతే శివాలయానికి కానీ, లేకుంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళండి. లేకుంటే హనుమంతుల వారి ఆలయానికి కూడా వెళ్ళండి. సింధూరాన్ని ధరించండి. దుర్గాదేవి పూజ కూడా విశేషంగా మీకు ఎంతో బలాన్ని, మనోధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఈ రోజున తప్పకుండా ఒక బెల్లం ముక్క కానీ, లేదంటే బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ, బెల్లం పానకం కానీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో అమ్మవారి యొక్క నామం పెద్దగా ఇంట్లో ప్రతిధ్వనించేలా టీవీలో కానీ, ఫోన్లో కానీ చక్కగా దుర్గాదేవి యొక్క నామాలను, అష్టోత్తర శతనామాలను పెట్టి ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా మీకు పరారయ్యేలాగా చూసుకోండి.
చూశారు కదండి, సింహరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.